ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బడంగపేట మాజీ మేయర్ పారిజాత భర్త నరసింహారెడ్డితో కలిసి విచారణకు వెళ్లింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇద్దరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ చెబుతోంది. ఇద్దరి స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బడంగపేట మాజీ మేయర్ పారిజాత భర్త నరసింహారెడ్డితో కలిసి విచారణకు వెళ్లింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇద్దరి ఫోన్ ట్యాప్ అయ్యాయని సిట్ చెబుతోంది. ఇద్దరి స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్, థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే బడంగపేట్ మాజీ మేయర్ అయిన పారిజాతం ఆమె భర్తను కూడా ఇప్పటికే సిట్ విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. 2022 జూలైలో ఆమె ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసే సమయానికే ఈ యొక్క ఫోన్లు ట్యాప్ అయినట్లుగానైతే అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా పలు ప్రశ్నలను వాళ్ళని అడగనున్నట్లుగా ఈ యొక్క రాజీనామాకు ఈ ఫోన్ ట్యాపింగ్కి ఏవైనా సంబంధాలు ఉన్నాయా, గతంలో వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిన సమయంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, అప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైనా వీరికి తెలుసా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు సినీ సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళ దగ్గర నుండి భారీ మొత్తంలో నగదు తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇందులో భాగంగానే పలువురు సొంత పార్టీ నేతలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగానైతే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ మాజీ అలాగే ప్రస్తుతం ఎవరైతే పార్టీలో కొనసాగుతున్నారో వారి యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా వారికి కూడా నోటీసులు జారీ చేయడం, వారిని ప్రతిసారి కూడా సిట్టు ఎదుటకు పిలవడం కావచ్చు, వారిని విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ విచారణలో భాగంగానే పలు విషయాలను ఇప్పటికే సేకరించినట్లుగానైతే సమాచారం అందుతుంది. ఆ యొక్క విచారణ మేరకే ఆ యొక్క సేకరించిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ కేసు ముందుకు సాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే కొత్త సిట్ ఏర్పడిన తర్వాత ఇందులోని కీలక నేతలను కూడా విచారించినట్లుగానైతే మనకు తెలుసు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావుల ఫోన్లు ట్యాప్ అయినట్లు, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లుగా కూడా మనకు తెలిసిన సమాచారమే. సో దీని మేరకు అయితే ఇప్పటికే వారిని కూడా విచారించినట్లు అయితే ఉన్నాయి. అయితే విచారించిన సమయంలో వారు అడిగిన ప్రశ్నలు కావచ్చు, వీరు చెప్పిన సమాధానాలు కూడా మీడియాతో పంచుకున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇంతకు ముందే కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం, ఆ గ్రూపులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏ విధంగా నడిచాయి ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పలు వాట్సాప్ గ్రూపులను కూడా వీళ్ళు సేకరించినట్లు, ఆ సేకరించిన గ్రూపులలో కీలక సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేసినట్లుగానైతే తెలుస్తోంది. అందులో భాగంగా కొంతమంది జర్నలిస్టులను కూడా ఇప్పటికే సిట్ విచారించినట్లుగానైతే తెలుస్తోంది. ఆ విచారణలో భాగంగా ఇప్పుడు బడంగపేట మాజీ మేయర్ అయిన పారిజాతము, అతని భర్త ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా గుర్తించిన సిట్టు అందులో భాగంగానే ఇప్పటికే ఏ విధంగా ఈ యొక్క ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఏ ఏ సమయంలో ట్యాప్ అయ్యాయి, అంతేకాకుండా అందులో వాళ్లకు ఈ యొక్క ఫోన్ ట్యాప్ అయిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎందుకోసం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు రాజీనామా చేయవలసి వచ్చింది అనే విషయాలపైన కూడా విచారణ కొనసాగిస్తున్నట్లుగానైతే సమాచారం తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ విచారణ కొనసాగిన తర్వాత పారిజాతం అలాగే ఆమె భర్త ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, లోపల ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే విషయంపైన వాళ్ళు ఏ విధంగా సమాచారం ఇచ్చారు అనే విషయంపైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.